నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మొదటి నుంచి కూడా వైసీపీ నేతలందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్కి సంబంధించి అభ్యంతరాలు తెలుపుతూనే ఉన్నారు. అటు హైకోర్టు కూడా వెళ్ళారు, అలాగే ఎలక్షన్ కమిషన్ని కూడా సంప్రదించడం జరిగింది. బట్ ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వైసీపీ నేతలు కంగు తినేలాగా సమాధానం ఇచ్చింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా, మన వీక్షకులు కూడా నమస్కారం. వైసీపీ నేతలు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్కి సంబంధించి మొదటి నుంచి ఏదో ఒక అభ్యంతరాలు తెలుపుతూనే ఉన్నారు. అండ్ అలాగే పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఎవరైతే వేయడానికి సిద్ధంగా ఉన్నారో ఓటు వేసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు కలిగించేలాగా చేయడం జరిగింది. సో ఇప్పుడు కౌంటింగ్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకో 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది కౌంటింగ్కి. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు ఈ అభ్యంతరాలు తెలుపుతున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్స్కి సంబంధించి. ఎలక్షన్ కమిషన్ అయితే కంగు తినేలాగా షాక్ తినేలాగా సమాధానం ఇచ్చింది అంటున్నారు. వాళ్ళైతే వీటికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళారు, అలాగే ఈసీని కూడా సంప్రదించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది షాక్ తినేలాగా? ఒకటమ్మా, ఇప్పుడు ఓడిపోతున్న వాడికి ఈ ప్రతిదీ అంటే ఏదో ఒక కారణంతో ఈ ప్రాసెస్ని ఆపాలి, ఎన్నికల ప్రక్రియని ఆపితే మనం ఏమన్నా లబ్ధి పొందుతామనే ఆశ. అది వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి పట్టుకుంది ఆ భయం. పట్టుకుని ఎన్ని రకాల అవరోధాలు కల్పించాలో కూడా అన్ని అవరోధాలు కల్పించడం అనేది మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు జరగనంత హింసాకాండ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ. తర్వాత రాజకీయ హత్యలు జరిగినాయి, రాజకీయంగా హత్యా ప్రయత్నాలు జరిగినాయి, దాడులు దొమ్మిలు జరిగినాయి. ఇది కేవలం వాళ్ళు ఓటమి భయంతో ఈ హింస సృష్టిస్తే ప్రతిపక్షానికి చెందిన ఓటర్లు వచ్చి ఓట్లు వేయరు, ఆ భయానికని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ భయం కల్పించడానికి చేసిన దాన్ని ప్రజలు లెక్క చేయలే. వీళ్ళు నరికితే కూడా ఒక లేడీకి ఇట్లా నరికేసినా కూడా ఆ అమ్మాయి ఏజెంట్గా కూర్చోటానికి ఇష్టపడింది. అదే ముఖ్యమంత్రి గారు నేను పులివెందుల టైగర్ని అని చెప్పుకునే వ్యక్తి, పులి అని చెప్పే వ్యక్తి ఒక చిన్న గులకరాయి ఇట్లా గీసుకెళ్తేనే దానికి ఎంత హడావిడి చేశాడో మనం చూసాం. అర్ధరాత్రి 20 మంది డాక్టర్లు వైద్యం చేశారు ఆయనకి, 20 మంది డాక్టర్లు. తర్వాత ఒక పట్టీ వేశారు అంతా కలిసి. ఆ పట్టీ వేసుకుని ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఎంత తిరిగాడో మనం చూసాం. ఆమె ఇంత నొదురంత చర్మం ఇంత చీల్చుకుపోతే అసలు ఆమె పులి, ఈయన పులి అంటే ఒక భయోత్పాతం సృష్టించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. తర్వాత ఈవీఎం బాక్సులు పగలగొట్టినా కానీ అది కూడా దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. 13వ తారీఖుని పగలగొడితే 21వ తారీఖు వీడియో లీక్ అయ్యేరాక బయటకు రానివల్ల. అంటే అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే రిగ్గింగ్ చేసిన విషయాలు కూడా బయటకు రానివ్వకుండా రిగ్గింగ్ ఆడి చేసి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు ఏంటని అడుగుతాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్షాన్ని. అంబటేమో రీపోలింగ్ కావాలి సత్తనపల్లిలో ఆయన అడుగుతున్నాడు. ఇదంతా రకరకాలుగా ఉన్నాయి, వాళ్ళ కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నారు. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసేది ఒక ఉప్పెన వస్తున్నప్పుడు గడ్డి పరకలు ఆపుతాయమ్మా. ఇప్పుడు ప్రజా వెల్లువ కనుక ప్రజలు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆ పోస్టల్ బ్యాలెట్ మీద అభ్యంతరాలు లేవదీస్తున్నారు. అంటే ఏదో ఒక కారణంతో అవాంతరం కల్పించాలని. పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు వేసే ఓట్లు అయ్యి ఆ ఓట్ల మీద వీళ్ళు ఏంటంటే సాంకేతికమైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డిక్లరేషన్ ఫామ్ మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, ఓకే పెట్టాడు. ఓటర్ కూడా సంతకం పెడతాడు ఎవరైతే ఓటేస్తున్నాడో. దాని మీద గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన రబ్బర్ ముద్ర లేకపోతే కనుక దాన్ని అలౌ చేయకూడదని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక అభ్యంతరం లేవనెత్తారు. అది సిఇఓ దగ్గరికి తీసుకెళ్లారు. సిఇఓ దగ్గరికి తీసుకెళ్తే ఏమంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు. తర్వాత దాని మీద నంబర్ ఉంటుందమ్మా, గవర్నమెంట్ ముద్రించిన నంబర్లు ఉంటాయి. తర్వాత ఆ బ్యాలెట్ పేపర్లో ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు ఆ బాక్స్లో ఉంటాయి, ఎన్ని ఓట్లు ఉంటాయని కూడా దాని మీద రాసేసి ఉంటాయి అక్కడ సీల్డ్ కవర్లో. అవి తీస్తారు, అన్ని ఓట్లే ఉంటాయి తప్ప ఎక్కువ ఉంటే పని బోగస్ అనొచ్చు. అది సాంకేతికంగా జరిగిన ఒక చిన్న పొరపాటు మూలన మేము వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని విలువ లేకుండా ఎందుకు చేస్తారు అని ప్రభుత్వ ఉద్యోగులు సీఈఓకి రిప్రజెంట్ చేశారు. సీఈఓ కూడా ఆలోచించాడు, చాలా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి ఇందులో, భద్రతా పరంగా ఏ రకమైన అంటే డ్రిగ్గింగ్ జరిగే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సంతకం ఉంది, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంది, ఎన్ని ఓట్లు పోలైనయో అక్కడ రిజిస్టర్లో ఉన్నాయి, అదే నంబర్ ఆఫ్ ఓట్స్ ఇక్కడ బయటకు తీసినప్పుడు ఉండాలి. వాళ్ళ ఏజెంట్లు కూడా అక్కడే
అక్కడే ఉంటారు కాబట్టి ఏ అభ్యంతరం ఉన్నా చెప్పొచ్చు. అది సీఈఓ ఏం చేసిందంటే రిటర్న్ కౌంటింగ్ అధికారులకు ఒక లెటర్ రాసింది. డిక్లరేషన్ ఫామ్ మీద గజిటెడ్ అధికారి సంతకం ఉండి ఓటర్ సంతకం ఉంటే ఒకవేళ రబ్బర్ స్టాంపు లేకపోయినా దాన్ని ఓట్ల లెక్కింపులోకి తీసుకోమని చెప్పింది. తీసుకోమని చెబితే అబ్బెబ్బే అట్లా తీసుకోవడానికి వీలు లేదు, అవన్నీ పక్కన పెట్టాలి అని చెప్పి వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే అందులో తప్పేం లేదు, రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధానాధికారి ఇచ్చిన ఆదేశాలని మేము కూడా సమర్థిస్తున్నామని చెప్పింది. దీంతో వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. అంటే ఏదో ఒక అభ్యంతరం చెప్పి ఆపాలని కదా వాళ్ళ ప్రయత్నం. అసలు ఒక రకంగా ప్రజావిల్లు వచ్చిన తర్వాత ఈ ఓట్లని వీళ్ళు ఆపటం వలన ఆగే ఫలితం ఏమి ఉండదు. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పి వాళ్ళకి గట్టిగా నమ్మడం వల్లనైనా ఇదంతా అది తెలుసు వాళ్ళకి. కానీ ప్రజలు కూడా ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారమ్మా. ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది ప్రజల్ని హింస పెట్టి వేధిస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకు ఓటేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? మీరు చేసిందంతా ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళ మీద దాష్టీకాలు చేశారు. అలాంటి ప్రజలు ఇంకా మీకు ఎందుకు ఓటేస్తారు? ఎవరికైనా ఇప్పుడు నువ్వు ప్రజలతో మంచిగా మాట్లాడితే నీకు ప్రజలు గౌరవిస్తారు, నిన్ను అభిమానిస్తారు. ప్రజలకి దూరంగా బతికి ప్రజలు నువ్వు బయటకు వెళ్తే వాళ్ళని ఇంట్లో పెట్టి తాళాలు వేసుకుని కూర్చోమని, తలుపులు మూసేసుకోమని నిబంధనలు పెట్టి గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా పెంచుకున్న చెట్లను నరికేసి నీకు అంత భయం ఎందుకు? ఊళ్ళలో లేదు. అంతకుముందు నువ్వు అందరినీ బుగ్గలు సవరదీశావు, తల సవరదీశావు, ముద్దులు పెట్టుకున్నావు, మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకున్నావు. అలాంటి వాడికి ఆయనకేం భయం? ఇప్పుడు ప్రజల్ని దూరంగా ఉండేటప్పటికి ఆయనకి అసలు ఇప్పుడు ప్రజలు కూడా వ్యతిరేకమైపోయారు. వ్యతిరేకమయ్యి అందరు వ్యతిరేక ఓట్లు వేసినప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు వేసే ఓట్లు ఎన్ని ఉంటాయి? ప్రభుత్వం దాష్టికాలు చేసి ఆ ప్రజలు మనకు ఓట్లు ఎట్లా వేస్తారని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా వ్యతిరేకం వేసారని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఇంకొక కొత్త ఎత్తి ఏం చేశారంటే ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు ఇదే అంశం మీద. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మీద సహజంగా హైకోర్టు కూడా స్పందించు. ఇది లాస్ట్ లెగ్ ఆఫ్ ద ఎలక్షన్. ఒకేలా కనుక ఇప్పుడు కాదు, దీన్ని వాళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పోస్టల్ బ్యాలెట్లన్నింటినీ కూడా భద్రపరిచి ఉంచుతుంది, సంవత్సరం పాటు కూడా ఉంచుతారు. రేపు ఏ ఆధారాలు ఇలాంటి లిటిగేషన్లు వచ్చినా ఆ రికార్డు మొత్తం ఏ గౌరవ న్యాయస్థానం ముందైనా సర్వోన్నత న్యాయస్థానం ముందైనా పెడుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇందులో మోసం చేసే పరిస్థితి ఏముండదు. ఏ బ్యాలెట్ వాళ్ళు అభ్యంతరం పెడితే ఆ బ్యాలెట్కి సంబంధించిన ఉద్యోగిని పిలుస్తారు, ఇది నీ సంతకమేనా కాదా, రిగ్గింగ్ జరిగిందా, వస్తాడు, అతని సంతకం మళ్ళీ వెరిఫై చేస్తారు. తర్వాత ఆర్ఓకి సంబంధించిన సంతకం వెరిఫై చేస్తారు. తర్వాత బూత్లో ఎన్ని ఓట్లు పోలింగ్ అయినాయి అన్న రికార్డు ఉంటుంది, వాళ్ళ ఏజెంట్లు కూడా సంతకం పెట్టుంటారు, అవి తీస్తారు. తర్వాత ఇప్పుడు బయటకు తీసినప్పుడు బ్యాలెట్ బాక్స్లోంచి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ పర్టికులర్ బ్యాలెట్ బాక్స్లోంచి అది రికార్డు ఉంటుంది. ఎక్కడ మోసం చేయడానికి ఉండదు. కాకపోతే వీళ్ళు ఏదో ఒక రకమైన అవాంతరం సృష్టించి ఎన్నికల్ని అబాస్పాలు చేసి మళ్ళీ రీపోలింగ్కి వెళ్ళాలనేది వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం చెబుతాడంటే ఎన్నికల సంఘం నియమాలు నిబంధనలు తీసి పక్కన పడేయండి, అడ్డంగా మీరు వాదించేసేయండి, అడ్డంగా ఎదుర్కోండి అని ఆయన పిలిపిస్తున్నాడు. ఆపేయాలి, అక్కడ ఎంత అరాచకమైన సృష్టించండి, ఎన్నికల సంఘం విరక్తి పుట్టే అసలు ఎన్నికల సంఘం రద్దు చేసేయాలన్న దీనికి ఇప్పుడు ఇది కనుక ఎలవ్ చేస్తే ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డిలు పుట్టుకొస్తారు. ఎవరో ఒకళ్ళు ఆపటానికి ఏమైనా మంచి చేయాలంటే కష్టం, కానీ చెడు చేయాలంటే ఎంతసేపు? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి ఎంత కసరత్తు చేస్తే ఈ ఎన్నికలు ఇంత సజావుగా జరిగినాయి. అయినా కూడా ఆయన వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టినప్పుడు ఈయన ఎందుకు ఖండించలేదు? ఆయన ఏం చెబుతున్నాడు, మనది ఎప్పుడు అక్రమ పరిపాలనే, అక్రమ మార్గంలోనే వెళ్తాం, సక్రమ మార్గం వెళ్ళేవాళ్ళు అసలు అక్రమ మనకి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి చర్య తీసుకున్నప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. లంచ్ మోషన్లో ఏం రిజల్ట్ ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సపోర్ట్ చేసింది. రాష్ట్ర ప్రధానాధికారి చెప్పిన విషయం కరెక్ట్, అలాగే చేయమంది. ఇప్పుడు లంచ్ మోషన్ గురించిన ఫలితం ఇంకా మనకు తెలియలేదు. లంచ్ మోషన్ కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా వస్తుందని అనుకోను నేను. హైకోర్టు నుంచి ఒకవేళ ఏదైనా ఉంటే మీరు తర్వాత చూసుకోండి. ముందు అయితే రేపు కౌంటింగ్ జరపలేదు, కౌంటింగ్ ఆపలేరు కదా, అది అయితే వెళ్ళమంటారు, ఆ తర్వాత ఆలోచిద్దాం. సో మరి ఎలక్షన్ కమిషన్ అయితే షాక్ ఇచ్చిందని, జలక్ ఇచ్చిందని చెప్పుకోవాలి వైసీపీ నేతలకు సంబంధించి. వైసీపీ నేతలకి పెద్ద జలక్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన మాట్లాడుతున్నాడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసలు దాని ఉనికినే మనం గుర్తించమన్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి జీతం తీసుకున్న కేబినెట్ మంత్రి లెవెల్లో ఆయన
రాజ్యాంగపరంగా ఏర్పాటైన ఎన్నికల సంఘాన్నే దాని ఉనికిని ఏమిటి మనకేంటి అంటున్నాడు. సో మరి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి అయితే వైసీపీ నేతలకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక జలక్ వచ్చిందని చెప్పాలి. మరి హైకోర్టు నుంచి ఏ విధంగా వస్తుంది అనేది ఇంకా తీర్పు మనకు తెలియలేదండి. రాబోయేటువంటి కొద్ది గంటలను తెలిసిద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్.